ఎన్బిడి పూజల ప్రెసెంట్ మనం బోడుపల్లిలోని స్టార్ ఫిట్నెస్ స్టూడియోలో ఉన్నాము. సో దాని ఓపెనింగ్ కి రోల్ రైడర్ గారు వచ్చారు. వచ్చి రాగానే బోరాన్ కాదు బ్రాండ్ ఇది అంటున్నారు. సో ఆయన మాటలు విందాము. హలో అండి, హౌ ఆర్ యు? వెరీ గుడ్. హౌ ఇస్ లైఫ్? ఏం నడుస్తుంది అసలు? బోరాన్ సో ఇట్స్ బీన్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఇయర్ జస్ట్ స్టార్టెడ్ ఇప్పుడు 2024లో లాట్ ఆఫ్ అంటే నాకు అంటే బిగ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఈ ఇయర్కి. 2024లో నేను ప్లాన్ చేసుకున్నవన్నీ కూడా ఇయర్లో అవుతున్నాయి. సో మోర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ అది కాకుండా ఈరోజు మై ఫ్రెండ్స్ స్టార్ ఫిట్నెస్ స్టూడియోకి రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అంటే బెస్ట్ థింగ్ ఏంటంటే యూజువలీ నేను ఇప్పుడు అటు సైడ్ జూబ్లీ హిల్స్ బంజారా సైడ్ జిమ్స్కి వెళ్తున్నాను. చాలా 2-3 జిమ్స్కి వెళ్ళాను. ఎందుకంటే మంచి ఎక్విప్మెంట్ ఉంటుంది, మంచి ట్రైనర్స్ ఉంటారు అని రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ సో వెళ్తుంటాను. బట్ అసలు వెరీ ఫస్ట్ టైం నాకు రావడం కూడా. సో చూస్తే ఎక్విప్మెంట్ ఎక్కడ తక్కువ లేకుండా మంచి ఎకనామిక్ ప్రైస్లో అండ్ మన ఫుల్ సెంట్రలైజ్ ఏసీతో అందరికీ అందుబాటే విధంగా జిమ్ చేసిన చాలా హ్యాపీగా రావడం. ఓకే, సో స్టార్టింగ్ ఒక మంచి స్టార్ట్ చేద్దామా? అంటే ఓకే, అందరూ పునకల్ లోడింగ్ సాంగ్ మీ అందరికి తెలుసు. అరే అచారాచా మచ్చచ్చితంకి రాకుంది ఇచ్చున్న అరే అడా గిడా విన్న ఇదే రింగ్ టోన్ అరే గిప్పి గప్ప రాక్ అనే రోల్ ఈ పడాతో నీ పేట మొత్తం అండర్ కంట్రోల్ ఏ లేరే గెరే పక్కనే బీట్ గీట్ లపే డోంట్ స్టాప్ డాన్సింగ్ పునకాలు లోడింగ్. ఆ పునకాలు ఇంకా కనిపిస్తున్నాయి మీ వాయిస్ లో, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లో. సో ప్రెసెంట్ ఇంకా ఏం నడుస్తుంది మీ లైఫ్ లో? ఏదైనా ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారా? సో ఇప్పుడు ఐ థింక్ ఇయర్ లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది నేను ఆల్బమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. నా ర్యాప్ ఆల్బమ్ ఆల్మోస్ట్ అంటే 7 to 10 సాంగ్స్ ఉన్నాయి ఈ ఆల్బంలో. సో చాలా మంది అడుగుతుంటారు అన్నా ఇప్పుడన్నా పాటలు రిలీజ్ చేస్తావు, ర్యాప్ పాటలు కావాలన్నా. అంటే ఇదివరకు అన్ని ఫోక్ సాంగ్స్ అలా ఫోక్ స్టైల్లో కొద్దిగా మా స్టైల్లో ప్రజెంట్ చేసామని. బట్ ఈసారి ఆల్బమ్ మొత్తం ప్రాపర్ ర్యాప్ సాంగ్స్తో, ఎందుకంటే అరుపు సాంగ్ విన్నారు నాది, నాగలి సాంగ్స్ ఇలా ర్యాప్లో ఎక్కువ ఎలా కనెక్ట్ అయ్యాను. సో అలా ఈ ఆల్బమ్ మొత్తం ఉండబోతుంది. సో చాలామంది ఆర్టిస్టులు ఇండియా వైడ్ చాలామంది పెద్ద ఆర్టిస్టులు కూడా ఈ ఆల్బమ్లో ఉండబోతున్నారు. సో చాలా మస్ట్ అవైటెడ్, చాలా ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఈ ఆల్బమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామందికి డెఫినెట్లీ ఈ సాంగ్స్ అన్నీ మోటివేషనల్ ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఇంకా ర్యాప్ సాంగ్స్ చేయాలి ఇలాంటివి అనే విధంగా ఉన్నాయి. సో ఆల్రెడీ కొన్ని సాంగ్స్ అయిపోయాయి అండ్ ముందు వచ్చే సాంగ్స్ కూడా రిలీజ్ ఎలా చేయాలని ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 7 to 10 సాంగ్స్ కదా, ఒక్కొక్కటి రిలీజ్ చేయాలా లేదా అన్నీ ఒకటేసారి రిలీజ్ చేయాలనేది ఇట్స్ బిగ్ థింగ్. సో డెఫినెట్లీ వెరీ బిగ్ ప్రాజెక్ట్. సో ఒక పెద్ద కలెక్షన్ లానే అనిపిస్తుంది మీరు చెప్తుంటే మాటల్లో. నిజానికి అంటే ఇంకేమైనా చెప్పగలుగుతారా దాని గురించి? అంటే మీరు అంటే ర్యాప్ ఆల్బమ్ అనేది అంటే మనము ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారో సో ప్రతి ఒక్క సాంగ్ హార్ట్ టచింగ్గా ఉంటుంది. ఆల్రెడీ నేను కొన్ని సాంగ్స్ చేశాను. కొంతమంది నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా బయట వాళ్ళకి వినిపిస్తే ఆల్మోస్ట్ 2-3 సాంగ్స్ ఏవైతే జస్ట్ 2-3 సాంగ్స్ వినిపించాను, మిగతా సాంగ్స్ విన్న ప్రతి వాళ్ళు కూడా ఒక్కటే మాట అన్నారు, చాలా బాగున్నాయి సాంగ్స్, ఇమ్మీడియట్లీ రిలీజ్ అయ్యేలాంటి సాంగ్స్, పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ అని. సో ఐ థింక్ నాకు అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఆ ఎక్సైట్మెంట్ ఏదైతే ఉందో, ఐ వాంట్ లిజనర్స్ మై ఓన్ లిజనర్స్ ఫాలోవర్స్ కూడా విని సాంగ్ డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారని నాకు ఫుల్ 100% నమ్మకం ఉంది. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్. అంటే ఇండస్ట్రీలో ఈ సాంగ్ విన్న తర్వాత, ఈ సాంగ్స్ అని విన్న తర్వాత ఇలాంటి ఆల్బమ్స్ కూడా చేయొచ్చా అనే థాట్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. సో మీరు అంతలా చెప్తుంటే ఒక 2 lines ఆడియన్స్ కోసం. అంటే నేను లీక్ చేయలేను, ఫస్ట్ పూజ చేయాలి తర్వాత లీక్ చేయాలి. సో అంటే దానికి ఒక స్పెషల్ ఒకేషన్ పెట్టుకున్నాను. బట్ ఆల్బమ్లో విల్ డెఫినెట్లీ బీ వెరీ ఫ్రెష్ అండ్ ఒక మార్క్ అయితే క్రియేట్ చేస్తాను డెఫినెట్లీ. సో ఏదైనా అనుకుంటున్నారా ఒకేషన్ ఏదైనా త్వరలో చేయడానికి? అంటే ఒకేషన్ అయితే ఉంది. దానికి డెఫినెట్లీ ఒక పెద్ద సెలబ్రిటీని కూడా ఇన్వైట్ చేసి ఐ వాంట్ సెలబ్రిటీ టు లాంచ్ దట్ హోల్ ఆల్బమ్. సో ఏంటి అనేది స్టిల్ ద ప్లానింగ్ ఇస్ గోయింగ్ ఆన్. సో ఒక్కసారి ఆల్బమ్ మొత్తం రెడీ అయ్యాక ఐ రివీల్ ద డీటెయిల్స్ లేటర్. సో బాగా గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు. చాలా ఎందుకంటే ఆల్మోస్ట్ ఆఫ్ లిజనర్స్ అందరు కూడా అన్నా ఇంకా నాకు ఇది కాదన్నా, ఇది సరిపోవట్లేదన్నా, మాకు ర్యాప్ సాంగ్స్ ఇంకా చాలా ఇంకా డోస్ పెంచాలి, అవుతుంది రెగ్యులర్ అవుతుంది, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు మాకు కావాలన్నా అనేసి అంటున్నారు. సో వాళ్ళందరికీ నేను అందరినీ యాక్సెప్ట్ చేసుకొని అంటే ఐఎమ్ టేకింగ్ సమ్ టైమ్ టు వర్క్ ఆన్ దిస్ ఆల్బమ్. అంటే ఇస్తే ఇంకా బెస్ట్ ఇవ్వాలి అనే విధంగా. సో ఆల్బమ్ నేమ్ కూడా ఎవ్రీథింగ్ విల్ బి అనౌన్స్డ్ వెరీ సూన్. సో లాస్ట్ రిలీజ్ అయిన సాంగ్ బోరాన్ అయితే చాలా ట్రిప్ అవుతున్నారు జనాలు ఇంకా. సో ఆడియన్స్ కోసం ఒకసారి ఓకే
నేనేమంటున్నా బురాన్ అంటున్నా, బురాన్ 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 బురాన్, ఏ బురాన్ 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 బురాన్. థ్యాంక్ యూ సో మచ్. సో ట్రెండింగ్ టాపిక్స్ అన్ని తీసుకుని దాంట్లో బాగా పెట్టినట్టు. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే బేసికలీ బురాన్ అనే సాంగ్ నేను క్రియేట్ చేసినప్పుడు అంటే యాక్చువల్లీ ఏంటంటే నేను చాలా చాలా లైన్స్ అనుకొని దాంట్లో రాసినాను. బట్ జనాలు చాలా మంది అంటే ఆ హుక్ లైన్కి కనెక్ట్ అవుతున్నారు కానీ బట్ ఇన్ డెప్త్గా లిరిక్స్ చాలా ఒక్కొక్కటి జరుగుతున్న టాపికే. ప్రాబ్లీ కొంతమంది కనెక్ట్ అయింది, కొంతమంది కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ దాని తర్వాత ఈ సాంగ్ తర్వాతనే అర్థమైంది ఇంకా మన వాళ్ళకి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇవ్వాలి, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ర్యాప్ సాంగ్స్ అని. సో అందుకే ఈ ఆల్బమ్ మీద ఎక్కువ కాన్సెప్ట్ చేసి జనాలందరికీ ఓకే. ర్యాప్ సాంగ్స్ మీరు స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు, ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు రావాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? అందుకే ఈ ఆల్బమ్లో కూడా నాకు కొన్ని మన లోకల్ ఉన్న ర్యాపర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను ఈ ఆల్బంలో. సో దట్ ఐ వాంట్ దట్ ర్యాప్ సీన్ కూడా కొద్దిగా గ్రో అవ్వాలి అనేసి. సో నాకు తెలిసిన కొంతమంది లోకల్ ర్యాపర్స్ని కూడా ఈ ఆల్బంలో ఇన్వాల్వ్ చేసి సో వాళ్ళని కూడా ఎందుకంటే వీ హ్యావ్ టు గ్రో టుగెదర్ ఈ ర్యాప్ సీన్ అవ్వాలి అంటే. ఎందుకంటే ఆల్రెడీ మనకు ముంబైలో అంతా అవుతుంది, ర్యాప్ సీన్ డెవలప్ అవుతుంది, నార్త్లో కూడా డెవలప్ అవుతుంది. ఇక్కడ కూడా చాలామంది మంచి మంచి ర్యాపర్స్ ఉన్నారు. సో ఐమ్ పికింగ్ అప్ ఫ్యూ పీపుల్, వాళ్ళని కూడా ర్యాప్ సీన్లో ఈ ర్యాప్ ఆల్బంలో ఇన్వాల్వ్ చేసి ఆ కనెక్షన్ అనేది బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నైస్. సో మీ పర్సనల్ ప్రాజెక్ట్ అంటున్నారు అది, అండ్ మూవీస్కి ఏదైనా వర్క్ చేస్తున్నారా? ఏదైనా ప్రాజెక్ట్స్ ఇంకా ఉన్నాయా ఇప్పుడు? ఉన్నాయండి, కొన్ని మేజర్ ప్రాజెక్ట్సే ఉన్నాయి యాక్చువల్లీ, అవుతున్నాయి. సో ఆ లిరికల్ వర్క్ అవుతుంది. సో మ్యూజిక్ డైరెక్టర్స్తో ట్యూన్ కంపోజిషన్లో కూర్చొని వర్క్ చేస్తున్నాం. బట్ డెఫినెట్లీ అవి కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్స్. అంటే నేను రిలీజ్ చేసేదాకా అనౌన్స్ చేయలేను అవి. సో డెఫినెట్లీ చాలా పెద్ద హీరోస్ ఉన్నారు. సో ఏదైనా ఒకటి చెప్పదగింది ఏదైనా ఉందా? అంటే ఒఫీషియల్లీ అంటే వాళ్ళ నేను చెప్పడానికి లేదు, ఎందుకంటే అంటే బయటకు వచ్చినప్పుడు చెప్తేనే దానికి వాల్యూ ఉంటుంది. ఓకే ఓకే ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సాక్షి, అండ్ ఆల్వేస్ బీన్ దే సాక్షి. నేను పతంగ్ సాంగ్ రిలీజ్ అయ్యాక ఐ థింక్ ద ఫస్ట్ వన్ టు అప్రోచ్ మీ వాజ్ సాక్షి. అండ్ ఒక పెద్ద ఈవెంట్ చేశాము ఎల్బీ స్టేడియం లోపల, నేను బాబా సైకిల్ కలిసి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సాక్షి ఫర్ గివింగ్ దట్ రైజ్ always for independent artists and especially to me. Thanks to Sakshi and yeah. Thank you so much. నేను రూల్డన్ మాట్లాడుతున్నాను స్టార్ ఫిట్నెస్ స్టూడియో నుంచి. మీరు బైక్ గెలుచుకున్నారు. మీకు తెలుసా, మీరు ఒక లక్కీ డ్రాలో మీరు ఇక్కడ స్టార్ ఫిట్నెస్ స్టూడియోలో నేను పెట్టేసి నెంబర్ పెట్టినారు కదా. ఈరోజు పిక్ చేసినాం ఇప్పుడే. అండ్ మీరు బైక్ గెలుచుకున్నారు, యమహా ZR 125. మీకు ఎగ్జైట్మెంట్ లేదా బైక్ గెలుచుకున్నాను? ఇక్కడ ఆల్మోస్ట్ 100 పీపుల్ ఉన్నారు, వాళ్ళు కంగ్రాచులేషన్ చెప్తారు. ఒక్కసారి అందరూ ఒకసారి వేసుకోవాలి. మరి బ్రో ఇప్పుడు నేను నిద్ర లేచినావు, ఈ కళ అంటలేవు, నిజంగానే బైక్ గెలుచుకున్నావు. మరి వచ్చి తీసుకుంటావా ఇప్పుడు? ఎంతసేపట్లో వస్తున్నావు? అయ్యో 20 minutes అక్కడ జల్దీ వస్తే 5 minutes వస్తే బైక్ వస్తుంది, లేకపోతే బైక్ మీద వస్తుంది. అందరూ వస్తున్నారు, సో వచ్చి తీసుకుంటే యూ కెన్ కనెక్ట్ ఇట్ రైట్ అవే ఫ్రమ్ హియర్. ఓకే. జిమ్లో ఉండి మనం ప్రాపర్ ట్రైనింగ్ తీసుకుంటేనే మన బాడీ కరెక్ట్ షేప్ ఏముంటుంది. ఎందుకంటే మన బాడీకి ఏం కావాలన్నది ట్రైనర్స్కే బాగా తెలుసు. సో ఆ ట్రైనర్స్కి మన ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ స్టార్ ఫిట్నెస్ స్టూడియోలో నేను గమనించింది ఏంటంటే, ఎప్పుడు అటు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ సైడ్ సూపర్ ఎక్విప్మెంట్ ఉన్నది అనుకుంటాను, కానీ ఇక్కడ మన బోడుప్పల్లో ఇంత మంచి ఎక్విప్మెంట్ ఉందా అనేది నేను జోబడి చూసి చాలా ఆశ్చర్యపోయాను. అండ్ జావేద్ అండ్ బాలు అండ్ ఆల్సో రాహుల్ నా పేరు పెట్టుకొని రోషన్ చేస్తారు. చాలా హ్యాపీ ఉంది ముగ్గురు కలిసి. అంటే
మనం అరే మంచి జిమ్ వెళ్ళాలంటే ఏదో అటు సైడ్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ వెళ్తేనే దొరుకుతాయి అనే విధంగా కాకుండా మన బోడుప్పల్లో కూడా అమేజింగ్ ఎక్విప్మెంట్ 2 ఫ్లోర్స్లో ప్రతి ఒక్కటి జుంబా ఉంది, మనకి జిమ్ ఉంది అండ్ సెలాన్. అంటే ఇక నువ్వు ఖాళీ ఇట్లా వచ్చి బయటకు వెళ్ళేటప్పుడు హీరోయిన్ లెక్క వెళ్ళచ్చు. అంత బాగా అమేజింగ్ బ్రో, చాలా బాగా సెటప్ చేసినారు ఎవ్రీబడి. అండ్ మీరు యూనో డెఫినెట్లీ ఎకనామికల్ అంటే ప్రైసెస్ కూడా ఏదో మనకి ఫుల్ ఇట్లాంటి ఎక్విప్మెంట్ కావాలంటే ఫుల్ పైసలు పెట్టాలని అనుకుంటాం, కానీ నాకు ఫస్ట్ టైం పోస్టర్ పంపినప్పుడే చాలా ఎకనామికల్ ప్రైస్లో అందరికీ అందుబాటు అవుతే విధంగా మీరు ఎస్టాబ్లిష్ చేసినారు. అండ్ ఇలాంటి చాలా బ్రాంచెస్ అక్రాస్ హైదరాబాద్లో మీరు వెళ్ళి ప్రతి ఒక్కరికి జిమ్ అవైలబిలిటీ పెంచి మీరు డెఫినెట్లీ అందరినీ కూడా హెల్తీగా మీరు ఉంచుతారనేసి జస్ట్ విషింగ్ అంతే.